ఆగండి ఆగండి ఆపండి. ఏం బుల్రెడ్డి, ఏం ఆదికేశవమ్మ, ఎందుకు వచ్చిన గొడవ మీ ఇద్దరి మధ్య? మీ ఇద్దరి వల్ల ఊరు వలకాడైపోతా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా ఉంది. ఊరు మంచి కోసం నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? ఒక గ్రూపు ఊళ్ళో ఉంటే రెండో గ్రూపు ఊరు వదిలిపెట్టి 1 సంవత్సరం పాటు వెళ్ళాలా? నేను పోను. మీరెవ్వరూ వెళ్ళొద్దు. మీ అందరినీ తడా కింద జైలుకు పంపిస్తాను. ఏం రెడ్డి, నీకు ఇష్టమేనా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఏ విషయం త్వరగా చెప్పండి. బొమ్మ పడితే ఆదికేశవమ్మ, బొరుసు పడితే బుల్రెడ్డి ఊరు వదిలిపెట్టి వెళ్ళాలా? ఓకేనా? ఏమ్మా, ఓకేనా? అన్నా అన్నా, ఏమిరా? అమ్మాయి గారి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటాం మంచిది కాదన్నా. హైదరాబాద్ బుచ్చిరెడ్డి ఇంటికి పంపిద్దామన్నా. ఒప్పుకోన్నా? అక్క, బుల్రెడ్డి సిటీకి వెళ్ళి దీపకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చే అల్లుడిని మనం గాని వేసేసామనుకో, కూతురు విధవవుతుంది, మన పగా తీరుతుంది. ఒప్పుకో అక్క. ఓకేనా? ఆ కారణంగా మేము సిటీకి వచ్చి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. వామ్మో, ఇన్నిటికి కారణం నువ్వా? మిట్ట మధ్యాహ్నం లెగితే ఏ ప్రాబ్లమ్స్ లేదనుకున్నానే. ఇంత పెద్ద ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉందని నాకు తెలియదే. దీపా దీపా దీపా, ఎన్ని డ్రీమ్స్. ఓ అందమైన ఉదయం, 7G బృందావన్ కాలనీ, ఓ అమ్మా నాన్న, ఓ పాప బాబు, స్కూల్ బస్సు, నువ్వు నేను. కట్ చేస్తే అంత కలగానే మిగిలిపోయింది. నా ఇంటికి వచ్చి దీపం పెడతాం అనుకున్నాను, కానీ నా ఫోటోకే దీపం పెడతాం అనుకోలేదే. దీపా 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 దీపా, ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. దీపా, మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి, పడుకోండి. నువ్వు పడుకోవే, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. అన్నా, పడుకుంటామన్నా. ఎట్టగొట్ట కప్పు నా కొడక. పండుకుంటే ఆ ఆదికేశవమ్మ అల్లుని తల నరికి కూర్చోబెట్టదురా. లే, గుడ్లన్నీ ఆర్పి గుడ్లార్పకుండా కాపలాగా ఎల్లా. మరి మరి ఎంత దాగిన ఎక్కదేవరిది? ఎవరిది? ఆదికేశవం వచ్చినట్టున్నదిరా. అల్లుడు నువ్వా? అవును మాయా, నేనే. ఏమల్లుడు అర్ధరాత్రి ఇట్లా వచ్చినావు? ఏం లేదు, బాగా దాహంగా ఉంది. అర్థమైనది పా. వేసుకో. అల్లుడు గారికి ఒక గ్లాస్ తీసుకురా. గ్లాస్ వద్దు, డైరెక్ట్ బాటిలే. అట్టే కొడతావా? మొత్తం ఆయన అల్లుడు గారు బాగా ఎక్కినట్టున్నది. కొంచెం ఇది మా పర్సనల్ మ్యాటర్. ఎవరైనా అడ్డొచ్చాడా సభ్యతను. ఎరా అల్లుడు, నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు, మొత్తం నేను చూసుకుంటానని చెప్పి నాకు పెళ్లి చేస్తారా? ఎర్ర నువ్వు చూసేది కరెక్ట్ టైంకి వచ్చినావురా. అల్లుడు ఏమో చెప్తాడంట, చెప్పించుకో. ఏంటల్లుడు? ఎరా బుచ్చిరెడ్డి, నా భుజం మీద చేసి ఎంతో ఎటకరంగా, బాబు నీకు ఈ సంబంధం ఓకే కదా అని నాకు పెళ్లి చేస్తారా? రారా వేణమావా, నీ మేనల్లుడు నేను ఒక్కడే కలవరిస్తాడు. ఏమో కనుక్కో. నిద్రలో కూడా నా పేరే కలవరిస్తాడు. నేనంటే అంత ప్రేమ వాడికి. ఈస్ట్ వెస్ట్ నుంచి బెస్ట్ బ్యాండ్ మేడం అని చెప్పి వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎంకరేజ్ చేసి నా పెళ్లి చేసావు కదరా. నీ శీతల కరగా మారిపోయేవాళ్ళు. వాట్ హ్యాపెన్ గైస్? ఎనీ ప్రాబ్లం? రారా పియేరా, రాను. ఒక్కరే తక్కువైనావు, కరెక్ట్ టైంకి వచ్చినావు. రారా అల్లుడు, వాడిని కొడుకో.
ఒక ముద్దు పెట్టుకో వాట్ బాస్? నేను ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఓబామాలా ఎంటర్ అయిపోయి ఎనీ ప్రాబ్లం ఉంటావా? ఓ, నువ్వు అమ్మో! పెద్ద problem ఆ? కూతురు చేసేస్తే పడైపోయింది. అరే, ఒరే, ఒకసారి పిలిపించుకోరా రే. నీ చేత పెడతాను, పట్టించుకోరా. ఎవరో ఒకరు పట్టించుకోరా రే. ఒక్కడైనా ఒక్కడే. అటు రూమ్ లోకి వెళ్ళిపోయిన ముందు నీళ్ళే కట్టాను. ఏడీడు? నాయనా. అలాగైంది. ఏయ్, ఏయ్. ఏంటండి అందరిని కొడుతున్నారు? నన్ను కొట్టండి, ఆ? నన్ను కొట్టండి. నిన్ను కొట్టాలా? అమ్మో, ఇంకేం కొడదాం? చేసేసుకోరా ఇది నీదిరా మల్లెపూలు తెల్ల చీర కోరాయిని చేరిక బుగ్గ పండు హే సిగ్గు చెండు అల్లాడి చల్లారి తెల్లారి పోనీయక రా 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 ఈనాటి కోసం ఎంతో ఎంతో వేచా ఈ పూల మంచం ఏరి కోరి వేసా అందాలకెంతో ఆరాటాన్ని పంచా తీపిలంచం మీకై దాచి ఉంచా బిడియపు తలుపులు ముయ్యాలి తడి తడి ముడుపులు ఇవ్వాలి తపనలు తహతహలాడాలి సగములు ఒకటిగా చేయాలి నా ఈడుని తోడు కాపాడుకోవాలని ఆశ దోశ హే రా రా రమ్మంది రే కావాలంటోంది హాయ్ ఏదో గమ్మత్తు చేయి మగరాయడా ఈ చల్లగాలే రేపేనమ్మో తాపం నీ శ్వాసతోనే వేసే రాధా ధూపం వద్దంటూ మళ్ళీ హద్దు పద్దు దాటి వాటేసుకున్న చేసే నన్నే లూటి నడుమొక పిడికెడు సన్నాయి తెలియని స్వరములు ఉన్నాయి తగలక తగిలేను నీ చేయి నరములు నస పెడుతున్నాయి జోహారు జోహారు నీ జోరు చూపించరా రాజా ఆజా రా 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 రమ్మంది రేయి కావాలంటుంది హాయ్ ఏదో గమ్మత్తు చేయి మగరాయడా మల్లెపూలు తెల్ల చీర కోరాయిని చేరిక బుగ్గ పండు సిగ్గు చెండు అల్లాడి చల్లారి తెల్లారి పోనీయక రా 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 రేయ్ బండి తీయండి రా. అమ్మో, వీళ్ళు రేయ్ రామకృష్ణ ఉత్తి రామకృష్ణ కాదు, తెనాలి రామకృష్ణ. ఇదేంట్రా ఇంతమంది దిగుతున్నారు?
అయ్యగారి మీద కళ్ళు పడితే కళ్ళు పీకేస్తా. అయ్యగారి మీద చెయ్యి పడితే చెయ్యి తీసేస్తా. అయ్యగారి మీద కాలు పడితే కాలు తీసేస్తా. ఏయ్, పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం అన్నట్టుందిరా. కొంచెం ఫోర్స్ గా చెప్పండి రా, భయపడి పారిపోతారు. కత్తి తీయండి రా. కత్తులు మర్చిపోయాం అయ్యగారు, పరిగెత్తండి. ఏంటక్క ఆగినావే? ఆడు దొడ్లోకి పోయినాడే. అయితే ఏంటక్క వాడిని వదలకూడదు. చీపాడు మగాళ్ళ దొడ్లో గాడోళం ఎట్లా పోతాం? వచ్చే రాములమ్మ, నువ్వు సీమల పుట్టుంటే చీరా జాకెట్ వేసుకొని ఉంటే రండి లోపలికి రండి. రేయ్, ఉచ్చ దొడ్లో దాక్కొని కాదురా, ఒక్కడుగు ముందుకేసి మాట్లాడు. తొలకై లేచిపోద్ది. అమ్మా, దమ్ముంటే మీరే 2 అడుగులు ముందుకేయండి, చూసుకుందాం. వద్దక్క, ఏటకొడవలు నాటు బాంబులు చూసిన కళ్ళతో వాడి రూపాన్ని చూడలేమక్క.